దివ్యవాక్కు అనే కార్యక్రమానికి తిరిగి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. హిజ్కియాకు కూడా దేవుడు చెప్తారు, నీ 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 బిడ్డలు బబులోనికి బానిసల్లాగా కొనిపోబడతారు. తన గ్రంథంలో మరి అక్కడ చూసినట్లయితే 70 అనేది క్లియర్గా మెన్షన్ చేస్తాడు. ఆ 70 సంవత్సరాలు బబులోనికి వెళ్తారనమాట వాళ్ళు. అంటే ఓల్డ్ టెస్టమెంట్లో ఏదైతే దేవుడు పాటించమన్నాడో ఆ పాటించనది పాటించకపోతే ఆ విశ్రాంతి దినం వాళ్ళకి అది ఒక పెద్ద శాపం అనమాట. వాళ్ళ మెడలకి చుట్టుకునేది. పిల్లలకి చూడండి, 70 సంవత్సరాలు బబులోనికి వెళ్ళారంటే వాళ్ళు అక్కడ ఎంత శాపం, ఎంత పాపంలో వాళ్ళు అక్కడ చిక్కుకొని ఉన్నారు. వాళ్ళు బానిసల్లాగా అయిపోయారనమాట. ఇదన్నీ ఎవరిని సూచిస్తుందంటే న్యూ టెస్టిమెంట్లో ఏ శాపం అయితే మనం ధర్మశాస్త్రం ద్వారా, అదేవిధంగా ఏ శాపం మన ధర్మశాస్త్రం తోరాలో ఏదైతే మనం రాయబడి ఉందో అది కనుక పాటించకపోతే మన పిల్లలకి ఆ శాపం అనేది మన మెడకు చుట్టుకునేది. నాలుగు తరాలు వచ్చేదన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే అదే యేసుప్రభు అంటారు మరి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మరి అక్కడ మొదటి వచనం నుంచే అక్కడ క్లియర్గా రాసి ఉంటుంది. వాళ్ళు అడుగుతారు, పరిశీలనలు అడుగుతారు ప్రభుని, ఏమని అడుగుతారంటే మరి నీ శిష్యులు అక్కడ వెన్నెలు తింటున్నారు కదా, సాబాత్ డే అనేది మనకు చాలా ఇంపార్టెంట్ బైబిల్లో. యేసుప్రభు అక్కడ సాబాత్ డే ఆయన ఫాలో చెయ్యరు, అందుకోసమే వాళ్ళకి యూదులకి చాలా కోపం వస్తుంది. సాబాత్ అనేది చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి, కానీ యేసుప్రభు సాబాత్ని పాటించరు. వాళ్ళు అడుగుతారు, నీ శిష్యులు మరి వెన్నెలు తింటున్నారు కదా, వెన్నెలు తుంచి అన్నప్పుడు అక్కడ ప్రభు ఏమంటారంటే దావీదు అనుచరులు మరి ఆలయంలోకి వెళ్ళి రొట్టెలను తిన్నారు కదా, అక్కడ మరలా హెబ్రీలకు రాసిన లేక 3-4 అధ్యాయంలో అక్కడ మనకు హెడ్డింగ్ రాసి ఉంటుంది. క్యాథలిక్ బైబిల్లో చూస్తే మోషే కంటే శ్రేష్ఠుడు అని రాసి ఉంటుంది అనమాట. అక్కడ క్లియర్గా ఉంటుంది. అక్కడ దావీదు కంటే శ్రేష్ఠుడు ఎవరంటే యేసుప్రభు, మోషే కంటే శ్రేష్ఠుడు ఎవరంటే యేసుప్రభు. అక్కడ దావీదు ఆ రొట్టెలను తిన్నాడు, ఆయన కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఒకడు ఉన్నాడు. 6వ వచనంలో 12వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో ఏముంటుందంటే దేవాలయం కంటే అధికుడైన వాడు ఇక్కడ ఒకడు ఉన్నాడు అని మీతో చెప్తున్నాను. ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏదైతే సూచిస్తుందో, ఏదైతే సాబాత్ గురించి చెప్తుందో, ఇట్ ఈస్ పాయింటింగ్ మీ, నన్ను సూచిస్తుంది ఆ సాబాత్ అనేది. ఇక్కడ ప్రభు అదే అంటారు, దేవాలయం కంటే అధికుడైన వాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. సాబాత్ రోజు ఏం చేస్తారు? ఆలయంలోకి వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తారు. ఆయనే ఆలయం, ఆయనే ప్రభువే, ఆయన్ని ఆరాధిస్తారు. 7వ వచనంలో అదే ఇంకా చెప్తున్నారు, నేను కనికరాన్ని కోరుచున్నాను కానీ బలిని కాదు. ఇంకా 8వ వచనంలో చూస్తే ఏలైన మనుష్య కుమారుడు విశ్రాంతి దినానికి అధిపతి. ఆ విశ్రాంతి దినానికి నేను అధిపతిగా ఉన్నాను, నేను ప్రభువుగా ఉన్నాను. నన్ను అది పాయింట్ చేస్తుంది, నన్ను సూచిస్తుంది. అదేవిధంగా మనం మొదటిగా క్రియేషన్ రెస్ట్ చూసాము, తర్వాత ల్యాండ్ రెస్ట్ చూసాము, తర్వాత కానాన్ రెస్ట్, 3 అయిపోయింది. 4వదిగా కనుక చూసినట్లయితే సాల్వేషన్ రెస్ట్. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చదువుతాము, వినండి. వాక్యంలో చూసినట్లయితే ఇలా రాసి ఉంటుంది, భారముచే అలసి సొలిసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసిగిదెను. నా కాడిని మీరెత్తుకునుడు, సాధుశీలుడుననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకునుడు, అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. మీరు విశ్రాంతి పొందుతారు. ఎలాంటి విశ్రాంతి చూడండి, భారం చే మీరు అలసి సొలసి ఉన్నారు, కాడి మోస్తా ఉన్నారు. ఎలాంటి కాడి అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ ద్వారా మీరు సాతాను బంధకాల్లో చిక్కుకొని ఉన్నారు. ఆ సాతాను కాడి మీ మెడకు చుట్టుకొని ఉంది, శాపం అనే కాడి, పాపం అనే కాడి. వాటన్నిటి నుంచి నేను విడుదలిస్తాను. మీరు నా దగ్గరికి వచ్చినట్లయితే ఆ కాడిని నేను విరగ్గొట్టేస్తాను. మీకు ఆ శాపం నుంచి, మీకు ఆ పాపం నుంచి, పూర్వీకుల నుంచి వచ్చే శాపాలు ఏది ఉన్నాయో, పాపాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని ప్రభు చెప్తున్నారు. దాన్ని ఏమంటారంటే సాల్వేషన్ రెస్ట్ అంటారు, రక్షణ విశ్రాంతి. ఆ రక్షణ విశ్రాంతి ఎవరిని సూచిస్తుంది అంటే యేసు ప్రభువుని సూచిస్తుంది. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏదైతే విశ్రాంతి ఉందో ఆ విశ్రాంతి అంతా న్యూ టెస్ట్మెంట్లో ఉన్న ప్రభువుని సూచిస్తుంది. మనం ఆయన దగ్గరికి వచ్చినట్లయితే మనకి ఆ భారం, ఆ శాపం, పాపం ఏదైతే ఉందో వాటన్నిటి నుంచి విడుదల దొరుకుతుంది అనమాట, మనకు విశ్రాంతి దొరుకుతుంది. అదే మనం వాక్యంలో చూస్తాము. 2 కొరింథీయులకు రాసిన లేఖలో కనుక చూసినట్లయితే అక్కడ 6వ అధ్యాయం 2వ వచనంలో ఇలా రాయబడి ఉంటుంది చూడండి, ఏలయన అనుకూల సమయమును నిన్ను ఆలకించితిని, రక్షణ దినమున నీకు తోడ్పడితిని అని దేవుడు చెప్పుచున్నాడు గదా, ఆయనచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం, ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, రక్షణ దినాన్ని నేను మిమ్మల్ని ఆలకించాను. ఇదే రక్షణ దినము.
ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఆ రోజు, ఆ నేడు ఎప్పుడు అంటే ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో ఆ నేడు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అది రక్షణ దినం, అది విశ్రాంతి దినం, మన శాపం నుంచి పాపం నుంచి విడుదల పొందే సమయం అన్నమాట. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న నేడు దేన్ని సూచిస్తుందంటే న్యూ టెస్ట్మెంట్లో ఉన్న యేసు ప్రభు ఆ రక్షణను సూచిస్తుంది. పదే పదే ఆ నేడు గురించి రాయబడింది, ఆ విశ్రాంతి దినం గురించి రాయబడింది. ఎప్పుడైతే మనం ఆ బండిలో ఎక్కుతామో, ఇప్పుడు చూడండి, మనం ఒక జర్నీ చేయాలంటే మరి సపోజ్ ఢిల్లీ వెళ్ళాలనుకోండి, ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాము? ఫస్ట్ ట్రైన్ ఎక్కాలి. ట్రైన్ ఎక్కి అక్కడి నుంచి జర్నీ చేసి మనం ఎక్కడికి, మన డెస్టినేషన్ ఎక్కడ? ఢిల్లీకి చేరతాం. ఈ జర్నీ అంతా మనం కొనసాగించాలి. మనం ఎప్పుడైతే రక్షణలోకి ప్రవేశించామో, యేసు ప్రభువుని మనం విశ్వసించినప్పుడు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న శాపం పాపం మనం ఏదైతే దేవునికి సమర్పిస్తామో అదన్నీ విరగ్గొట్టబడి ఆ రక్షణలోకి మనం ప్రవేశిస్తాం. ప్రవేశించిన తర్వాత ఈ జర్నీ అంతా మనం కంటిన్యూ చేయాలి. కంటిన్యూ చేసిన తర్వాత చివరిగా మనం దేవుడు ఏదైతే సూచిస్తున్నారో దానిలో ఇటర్నల్ రెస్ట్లోకి మనం ప్రవేశిస్తాం అన్నమాట. పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తారు. శ్రమల్లో, వేదనలో, అన్నిట్లో మనకు ఓదార్పును దయచేస్తారు. మనం ఎలా నడుచుకోవాలో మనకు నేర్పిస్తారు. దేవునితో కలిసి మనం నడుస్తామన్నమాట. దాని తర్వాత మరి మన వాక్యంలో కనుక చూసినట్లయితే మరి దర్శన గ్రంథంలో చూస్తాము. మరి 14వ అధ్యాయంలో 13వ వచనంలో ఇలా రాసి ఉంటుంది చూడండి. అంతటా నేను పరము నుండి ఒక దివ్య స్వరమును వింటిని, ఇప్పటి నుండి ప్రభువు సేవలో మరణించువారు ధన్యులు అని వ్రాయమని ఆ దివ్యవాణి పలికెను. నిజముగానే ధన్యులు, వారి వారి శ్రమల నుండి వారు విశ్రాంతిని పొందుదురుగాక. ఏలైన వారి కృషి ఫలితము వారి వెంట పోవును అని ఆత్మ పలికెను. చూడండి, మనం ఎప్పుడైతే రక్షణ విశ్రాంతిలో ప్రవేశించిన తర్వాత ఈ రక్షణ విశ్రాంతి అనేది యేసుప్రభుని విశ్వసించాము, అది ఎక్కడికి లీడ్ చేస్తుందంటే ఇటర్నల్ రెస్ట్లోకి లీడ్ చేస్తుంది అనమాట. అక్కడ అదే అంటున్నారు, వాళ్ళు ఆ శ్రమల నుంచి టోటల్గా విశ్రాంతిని పొందుతారు. అక్కడ ఇంకా 21వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 3వ వచనం నుంచి చూస్తాం, 4వ వచనంలో అక్కడ ఎలాంటి బాధ కానీ, ఏడుపు కానీ, వేదన కానీ, దుఃఖం కానీ ఒకసారి చూద్దాం. చూడండి, వారి నేత్రముల నుండి వెలువడు బాష్పములను ఆయన తుడిచివేయును. ఇక మృత్యువు గాని, దుఃఖము గాని, ఏడ్పు గాని, బాధ గాని ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి అని ఆ గంభీర స్వరము పలికెను. అంతటా సింహాసనుడు ఇప్పుడు అన్నిటిని కొత్తగా సృష్టించెదను అని పలికెను. వాటన్నిటి నుంచి మనకు విశ్రాంతి, ఇంకా బాధ ఉండదు, ఏడుపు ఉండదు, వేదన ఉండదు, శ్రమ ఉండదు, దుఃఖం ఉండదు, అన్నిటి నుంచి విశ్రాంతి దొరుకుతుంది అన్నమాట. ఎన్ని రోజులు అంటే ఎప్పుడైతే మన రక్షణ విశ్రాంతిలో ఏదైతే ఓల్డ్ టెస్ట్మెంట్లో రాయబడిందో అది యేసుప్రభుని సూచించిన తర్వాత, ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత, రక్షణ విశ్రాంతిని పొందుకున్న తర్వాత మనల్ని దేనిలోకి లీడ్ చేస్తుంది అంటే ఇటర్నల్ రెస్ట్లోకి లీడ్ చేస్తుంది అన్నమాట. దాని తర్వాత అదే మనం వాక్యంలో ఈ రోజున చూస్తున్నాము. ఈ 4 విశ్రాంతుల గురించి, 5 విశ్రాంతుల గురించి మనం చూసాము. విశ్రాంతి దినం అనేది యేసు ప్రభువును సూచిస్తుంది. మనం యేసు ప్రభువుని విశ్వసించినట్లయితే ఆశీర్వాదాలని మనం పొందుకుంటాము. అంతేకాకుండా దేవుని యొక్క సత్య సువార్త వెంక మనం నడుస్తూ ఉన్నప్పుడు ఆ కష్టం, దుఃఖం, వేదన ఏదైతే ఉందో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మనం వాటన్నిటిని జయించగలుగుతాము. యేసుప్రభు ఏదైతే మరణపు ముళ్ళుని విరిచారో ఆ విరవడం మూలంగా మనం పరలోకానికి, మనం ఆయనతో పాటు పరలోకంలో ప్రవేశించి ఆ ఆనందంలో మనం పాలుపొందులు పంచుకోగలుగుతామన్నమాట. ఈ రోజున మరి మీరంతా మరి ఈ యొక్క విశ్రాంతి దినం గురించి మనం ధ్యానించి ఉన్నాము. మరి అసలు విశ్రాంతి దినం అంటే ఏంది, మరి యూదులు ఎప్పుడు ఆ విశ్రాంతి దినాన్ని పాటిస్తారు, ఈ విషయాలన్నీ మనం తెలుసుకొని ఉన్నాము. కానీ ఇప్పుడు రోజుల్లో కనుక చూసినట్లయితే మరి యూదులంతా మరి యేసుప్రభుని విశ్వసించట్లేదు. కొంతమంది యూదులే యేసుప్రభుని విశ్వసించారు. మరి సండే రోజున మనం ఎందుకు చర్చికి వెళ్తున్నాము అంటే యేసుప్రభు మరణాన్ని జయించి పునరుత్థానం అయ్యారు కాబట్టి. యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే అక్కడ తెల్లవారకు ముందే మగ్దలేనా మరియా, ఆదివారం తెల్లవారకు ముందే మగ్దలేనా మరియా యేసుప్రభుని ఎక్కడైతే సమాధి చేశారో ఆ సమాధి దగ్గరికి వెళ్ళింది. అక్కడ ప్రభు ఆమె కనిపించారు అని అక్కడ వాక్యంలో చూస్తాము. అంటే ఆదివారం రోజున ప్రభు జీవంతులై లేచారు కాబట్టి ఎవరైతే యూదులు విశ్రాంతి దినాన్ని పాటిస్తున్నారో ఆ యూదులు కూడా దాన్ని ఉల్లంఘించి, యేసుప్రభుని విశ్వసించిన యూదులు, విశ్వసించని వాళ్ళు కాదు, ఎవరైతే యేసుప్రభుని విశ్వసిస్తున్నారో ఆ యూదులు
విశ్రాంతి దినాన్ని ఉల్లంఘించి సండే రోజున చర్చ్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నాం అంటే ఆ శాపం, ఆ పాపం అనేది ఏదైతే ఉందో అవన్నీ విరగ్గొట్టబడినాయి కాబట్టి, ఆ రక్షణ విశ్రాంతిలో మనం ప్రవేశించాం కాబట్టి, ఆ దినాన ఆదివారం దినాన ప్రభు పునరుత్థానమయ్యి మనకి దీవెనలు తీసుకొని వచ్చారు కాబట్టి, ప్రభు దినం రోజు, పునరుత్థాన దినం రోజు మనం ఆదివారం రోజున చర్చికి వెళ్ళి ప్రభువుని స్తుతించి ఆరాధించడానికి ఆదివారం వెళుతున్నాం అన్నమాట. ఇంకా కొంతమంది యూదులు విశ్రాంతి దినాన్ని పాటించిన వాళ్ళు, నమ్మని వాళ్ళు ఉన్నారు. మరి రోమీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 25వ వచనంలో ఇలా రాసి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మీకు ఒక రహస్యాన్ని చెప్తున్నాను. ఆ రహస్యం ఏంటంటే, యూదులు ఇంకా విశ్వసించని యూదులు ఉన్నారు. ఎందుకోసం అంటే అన్యులంతా మార్చబడేదాకా యూదులు కఠిన మనస్కులై ఉంటారని చెప్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మనం మార్చబడ్డామో మనందరం కూడా మొదటిగా యూదులు ఆ వేరు వాళ్ళై ఉన్నారు. ఆ వేరు నుంచి మనం అంటుకట్టబడ్డాం. యూదుల నుంచే రక్షణ వచ్చింది వాక్యం ప్రకారం. ఆ యూదులందరి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది. అన్యులంతా రక్షించబడాలా. దాని తర్వాత యూదులు కూడా ప్రభువుని తెలుసుకున్న తర్వాత ఆ రెండో రాకడలో మనం అంతా ఎత్తబడి ఆ యొక్క పరలోక రాజ్యంలో ఆనందం, ఇటర్నల్ రెస్ట్లో అందరం కలిసి దేవునితో ఆనందిస్తామన్నమాట. వాక్యం విన్న మనం ఆ దేవాది దేవుని సన్నిధిలో తలలు వంచినట్లయితే అందరం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమగల తండ్రి, నీ యొక్క మహిమగల ఉన్నతమైన నామానికి స్తోత్రం తండ్రి. మరి వాక్యంలో మేము చూస్తున్నాం ప్రభా, మరి ఎన్నో బుక్స్లో మరి ఎన్నో లేఖనాలు, మరి అదేవిధంగా ఆదికాండం మొదలు పెడితే మరి నాయన చివరి బుక్ అయిన మలాకి వరకు కూడా ప్రభా మేము చూస్తున్నాము. నిన్ను గురించి ఎన్నో లేఖనాలు రాయబడి ఉన్నాయి తండ్రి. ఆ లేఖనాలన్నీ నువ్వు పరిపూర్తి చేసావు తండ్రి. దానిలో ఒకటిగా మేము విశ్రాంతి దినం, మరి ఈరోజు శనివారం కాబట్టి యూదులు పాటించే విశ్రాంతి దినం గురించి మేము మాట్లాడుకున్నాం ప్రభా. నాయన మరి మా కోసం ప్రభా, నాయన నువ్వు శాపమై పాపమై ప్రభా, నాయన ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన శాపాన్ని ప్రభా, నాయన మరి మా మీద పడాల్సిన నాయన ఉగ్రత ఏదైతే ఉందో ప్రభా, నీ మీద పడి ప్రభా వాటన్నిటి నుంచి మాకు విడుదల ఇచ్చావు తండ్రి. నాయన నీకు స్తోత్రం ప్రభా. నాయన భారించి అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నావు ప్రభా. నాయన మరి పూర్వ నిబంధనలో ఏదైతే భారం మేము మోస్తున్నామో తండ్రి, నాయన మా పూర్వీకుల ద్వారా ఏ శాపం అయితే మోస్తున్నామో ఆ శాపాలన్నీ మీ పాదాలు చెంత సమర్పిస్తున్నాం ప్రభా. నీ మీదకి తీసుకొని ప్రభా మాకు విశ్రాంతిని దయచేయమని ప్రభా. నాయన ఈ నడుస్తున్న ఈ పయనంలో ప్రభా, నాయన నువ్వు మాతో వెన్నంటి ప్రభా. నాయన మేము పడిపోతున్న సమయంలో నాయన మీరు నాయన నీ యొక్క దక్షిణ హస్తాన్ని మా మీద చాపి, నీ దయగల హస్తాన్ని మా మీద చాపి ప్రభా మేము పడిపోకుండా చివరి వరకు నిలిచి ఉండే కృపను దయచేయమని, విన్న వాక్యం మా జీవితాల్లో ఫలించే కృపను దయచేయమని ఈ మనవులు యేసు పరిశుద్ధ నామమున అతి ఉన్నతమైన నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.